మగ్దలేనే మరి అని. ఒకవేళ నేను వాళ్లకు పక్క ఉండే నైబర్గా ఉంటే ఆమె దగ్గరికి పోయి అడిగింది, సిస్టర్ మరియమ్మ గారు ఏం రాత్రంతా మేల్కొనే ఉన్నారంటే, అవునండి బ్రదర్, సుగంధ ద్రవ్యాలు నూరుతా ఉన్నాం. ఎందుకు తల్లి అని అడిగింది. ఆ శరీరానికి పొయ్యాలి. ఎక్కడుంది ఆ శరీరం? సమాధిలో ఉంది. దానికి 4 శక్తులు కాపుదల. నువ్వు ఎట్లా పోయగలవమ్మా? ఆమెకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆమెమో పుయ్యాలి అనుకున్నది, ఆమె నిద్రపోనీ లేదు, పోలేదు. మిగిలిన వాళ్ళని కూడా నిద్రపోకుండా ఆ సిస్టర్లను అంతా తొందర చేసింది. వాళ్ళంతా తెల్లవారుజామున బయలుదేరినారు సమాధి తోటలకు. అసలు సమాధుల తోటల్లో తెల్లవారుజామున ఎవరు నడవరు, ఎందుకంటే దయ్యాలు ఉంటాయని పాటలు పాడుతూ వెళ్తారు. ఈమె పాట పాడిందో లేదో నాకు తెలియదు. మిగిలిన సిస్టర్లను తీసుకెళ్తే అక్కడికి పోయే లోపల సమాధిపై బండ లేదు. బండ లేకపోతేనే మిగిలిన సిస్టర్లను అక్కడనే నిలబెట్టి ఈమె పరిగెడుతూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సీమోను పేతురుకు, యోహానుకు ఆ విషయం చెప్పడానికి. ఏ విషయం చెప్పడానికి? ఆయన శరీరమును ఎవరో ఎత్తుకొని పోయిరి అని అది చెప్పడానికి పరిగెత్తింది. అప్పుడు వాళ్ళకి పోయి చెప్పే లోపల ఈ మిగిలిన సిస్టర్లు అక్కడే ఉన్నారు, ఆడవాళ్ళు. వాళ్లకు దేవదూతలు 2 కనపడ్డారు. వాళ్ళు అడిగారు, ఏం చూస్తున్నారు ఇక్కడ అని. అప్పుడు వాళ్లకు సంభాషణ మీరు ఎరుగుదురు. వాళ్ళు అన్నారు, ఆయన వాగ్దానము చేసినట్లు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానని ఎన్ని పర్యాయాలు చెప్పాడు వీళ్ళకు. ఉదాహరణంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 62, 63. ఇన్ని పర్యాయాలు చెప్పాడు నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని. కానీ వాళ్ళు ఆ మాట నమ్మనే లేదు. అంత చెప్పినా నమ్మలేదంటే మనం కూడా దేవుని మాటలు చాలా పర్యాయాలు నమ్మం, వాళ్ళు నమ్మలేదు. అందుకని అక్కడికి వెళ్ళి ఆ ప్రభు కొరకు వాళ్ళు చూస్తూ ఉంటే దేవదూతలు అన్నారు కదా, ఆయన లేస్తానని చెప్పాడు కదా, ఆయన లేచినాడు. గలిలయలో ఆయన శిష్యుల్ని ఆయన సంధిస్తానన్నాడు. కాబట్టి మీరు పోయి ఆయన శిష్యులకు చెప్పండి ఆయన లేచినాడు అని ఆ దేవదూతలు చెప్పారు. చెప్తూనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ యోహాను ముందుకు వచ్చాడు. యోహాను పేతురు కంటే యవనస్తుడు, అందువల్ల పరిగెడుతూ ఆ సమాధుల తోటలోకి వచ్చాడు. ఆయన వెనుక సీమోను పేతురు కూడా వచ్చాడు. బైబిల్లో ఏముందంటే యోహాను ఇట్లా చూచి నమ్మెను అని ఉంది. అట్లా చూశాడంతే. ఏం నమ్మాడు? నేను ఇంతకుముందు చెప్పా కదా ఆయన తిరిగి లేస్తాడు అని. ఆ మాట ఆయన జ్ఞాపకం వచ్చింది. ప్రభువు లేచినాడు అని నమ్మాడు. పేతురైతే వెంటనే నమ్మలేదు. కొంచెమంతా రీసెర్చ్ పరీక్ష చేసినాడు. సమాధిలో దిగినాడు, అవన్నీ చూశాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మగ్దలేనే మరియ పరిగెడుతూ రాలేకపోయింది. మళ్ళీ ఆమె అక్కడికి వచ్చింది. ఆమె వచ్చే లోపల ఆ మిగిలిన ఆడవాళ్ళు లేరు, సీమోను పేతురు లేడు, యోహాను లేడు. ఆ సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుప్రభు ఆమెను కనబడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అన్నారు. అప్పుడు ఆయన తోటమాలి అని అనుకొని, ఇది యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది, నువ్వు ఒకవేళ ఆయన తీసుకొని ఎక్కడైనా దాచిపెట్టినావేమో నాకు చెప్పు, నేను మోసుకొని పోతానన్నది. అది ఎట్లన్నది చూడండి. అంత పురుషుణ్ణి మగ్దలేనే మరియ ఎట్లా మోసుకొని పోగలదు? ఆమె ఆ మాట అనే లోపల ప్రభు హృదయం అట్లే కరిగిపోయి ఉండొచ్చు. నన్ను మోసుకుపోయి ఒక మూలన పెట్టి ఆరాధించాలనుకునింది ఈ స్త్రీ, నా పట్ల ఈమెకి ఎంత ప్రేమ ఉందని మరియా అనేసినాడు. అనే లోపల ఆయన ప్రభువు అని ఆమె గ్రహించి ఆయన పాదాల మీద పడింది. పడితే ఆయన ఇటు జరిగినాడు, ముట్టనేయలేదు. ఆయన అన్నాడు, నన్ను ముట్టరాదు,
ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అని ఆమె జరిగిపోయాడు. కానీ ఈ విషయం శిష్యులకు తెలియచేయి నా సహోదరులకు అని చెప్పాడు. అప్పుడు మరియ కూడా వెళ్ళిపోయింది. అది అక్కడ జరిగిన ఆ ఈస్టర్ రోజు జరిగిన విషయం.